మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసింది తప్పు. ఆ ఆర్డర్ను మేము రద్దు చేస్తున్నాము. వెంటనే టెస్కోతో మాట్లాడండి, వాళ్ళకు ఆర్డర్లు ఇవ్వండి అని చెప్పి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు కూడా చేనేత కార్మికుల పక్షాన ఇచ్చిన రెండవ హైకోర్టు ఆర్డర్. ఇక మూడవది, మీ సహచర మంత్రి కొండా సురేఖ గారు. ఆమె చేనేత బిడ్డ కాబట్టి పాపం చేనేత కార్మికుల కుటుంబాల నుంచి వచ్చింది కనుక చేనేత కార్మికుల బాధలు తెలుసు కనుక ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఇది. దిస్ ఈజ్ అఫీషియల్ లెటర్ రిటన్ బై కొండా సురేఖ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఏం రాశారు? చేనేత ఉత్పత్తులకు కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించండి. చేనేత కార్మికుల జీవనోపాధి పరిరక్షణ దృష్ట్యా చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని సమాఖ్య పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ అంశంపై అనుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో చేనేత కార్మికులందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు అని కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారికి రాశారు. రాస్తూ జీవో నంబర్ 1 ప్రకారంగా అన్ని సంక్షేమ శాఖలకు అవసరమైన బెడ్షీట్లు, కార్పెట్లు టెస్కో నుంచి మాత్రమే కొనండి అని వారు రాశారు. ఇంకా చాలా పెద్దగా ఉంది లెటర్, నేను షార్ట్ కట్ చేసి చదువుతున్నాను. పై అంశాలన్నీ సానుకూలంగా పరిశీలించి ముఖ్యంగా చేనేత ఉత్పత్తులను ఈ సెంట్రలైజ్డ్ టెండర్ నుంచి మినహాయించి తక్షణమే వీళ్ళకి ఆర్డర్లు ఇవ్వండి. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది చేనేత కార్మికులు మరియు వారి కుటుంబాల జీవనోపాధి పరిరక్షించడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కూడా నిరంతరం కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దయాపూర్వక పరిశీలనార్థం మరియు తగిన ఆదేశాల కోసం ఈ లేఖ సమర్పించడమైనది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దయాపూర్వక పరిశీలనార్థము అన్నది. అంటే ఆ ముఖ్యమంత్రికి దయ లేదు, చేనేత కార్మికుల దయ లేదు. దయ ఎవరి మీద ఉన్నది? గుజరాత్ దళారుల మీద ఉన్నది, మఫత్లాల్ మీద దయ ఉన్నది రేవంత్ రెడ్డికి. నీ క్యాబినెట్ మంత్రి, నీ సహచర మంత్రి వేలాది మంది చేనేత కార్మికులు రోడ్డు మీద పడతారు. ఆ చేనేత కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రాష్ట్ర మంత్రిగా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికుల్ని కాపాడింది. నువ్వు కూడా దాన్ని కొనసాగించు, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వెయ్యకు అని చెప్పి స్వయంగా నీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి దయాపూర్వక విజ్ఞప్తి చేస్తే నువ్వేమో నిర్దయగా చేనేత కార్మికుల్ని రోడ్డు మీద పడేసినావు. ఎందుకు పడేసినావు? కమిషన్ల కోసం, జస్ట్ ఫర్ కమిషన్స్. హైకోర్టు ఒకరు కాదు, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు చేనేత కార్మికులకు ఇవ్వండి, వాళ్ళ ఉపాధి రోడ్డు మీద వేయొద్దు అన్నారు. జస్టిస్ సురేపల్లి నందా గారు చేనేత కార్మికుల్ని కాపాడండి, జీవో 1 అమలు చేయండి, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వేయొద్దు అని చెప్పారు. నీ క్యాబినెట్ మంత్రి, నీ సహచర మంత్రి చేనేత ముద్దుబిడ్డ కొండా సురేఖ గారు కూడా చేనేత కార్మికులను కాపాడు నీ దయా హృదయంతో అంటే నిర్దయగా చేనేత కార్మికులను నడి రోడ్డు మీద పడేసి నువ్వు నీ దయ కమిషన్లు ఇచ్చే గుజరాత్ మఫత్లాల్ల మీద నీ దయా హృదయాన్ని చూపించినవు రేవంత్ రెడ్డి. ఇది మేము మాట్లాడుతున్నది. ఇంతకంటే ఇంకే ఆధారాలు ఏం కావాలి? ఇది ఇట్లా చేసిండ్రు అంటే బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు చేనేత కార్మికుల్ని రోడ్డు మీద పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు కేసీఆర్ గారు చేనేత బిడ్డల కోసం అన్ని రకాల బట్టలు, పోలీసులు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ ఎక్కడ గవర్నమెంట్ కొన్నా కూడా వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళని కాపాడాలని కేసీఆర్ గారి హృదయం. మీరు కార్మికులు ఏడబోతేంది, నాకు కమిషన్లు వచ్చేటోడు కావాలి, నాకు మఫత్లాలే ముద్దు, చేనేత కార్మికులు వద్దు. దిస్ ఈజ్ ద పాలసీ ఆఫ్ ద కాంగ్రెస్ ఇన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఈ ఆధారాలు మేము చూపిస్తామంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. మేము చెప్తున్నాయి మా నోటి మాటలు కావు, హైకోర్టు ఆర్డర్స్, యువర్ క్యాబినెట్ కొలీగ్ లెటర్, అన్ని ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. జీవోలు ఉన్నాయి. ఆనాడు కేసీఆర్ గారు హ్యాండ్లూమ్స్కు చేనేత కార్మికులకే ఇవ్వాలని జీవోలు కూడా మేము పెట్టుకున్న జీవోలు కూడా పట్టుకొని మేము ఇవాళ పోవడానికి ప్రిపేర్ అయితే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే ప్రయత్నం చేసిండ్రు. ఇదేమో బీసీ బిడ్డలు, ఇక దళిత బిడ్డలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు 2022లో ఇచ్చిన జీవో ఇది, జీవో నంబర్ 110. ఏంటి జీవో? రాష్ట్రంలో
మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ గురుకులాలు, బీసీ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, పోలీస్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్ బోర్డు,